హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియోస్ తెలుగు స్టోరీస్ హబ్కి స్వాగతం. నేను ఆర్జే స్వాతి. ఈరోజు మీకు దైవ ప్రసాదం అనే కథ వినిపించబోతున్నాను. రచన శ్రీమతి రాధా ఓడూరి. గళం ఆర్జే స్వాతి. ఇంటి ఆవరణంతా విచ్చుకున్న మల్లెలు విరజాజుల సువాసనలతో ప్రశాంతంగా ఉంది. కొబ్బరి చెట్టు నీడలా నీకు నేనున్నానంటూ మామిడి చెట్టుకి తోడుగా ఉంది. ఇంటి గుమ్మం ముందు ముచ్చటగా ముగ్గు, గుమ్మం దగ్గర అప్పుడే పూజ చేసిన పూలు అందంగా ఉన్నాయి. అప్పుడే పూజ పూర్తి చేసుకొని వచ్చిన కృష్ణ అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకోసాగింది. పచ్చని పసుపు రాసుకొని నుదుటన ఎర్రని సింధూరంతో ఉన్న కృష్ణ ఆలోచనలు జుట్టు మీద కాకుండా నిన్న జరిగిన సంఘటన మీదికి మళ్ళాయి. నువ్వు ఎన్నైనా చెప్పు నాన్న, నువ్వు ఎన్ని చెప్పినా సరే కృష్ణకి ఆస్తిలో భాగం ఇచ్చేదే లేదు. పిల్లలు లేరని తనని తెచ్చుకున్నాక మేం నలుగురం పుట్టాం. ఏం 10 ఏళ్ళు ఆగితే మేం వస్తామని తెలీదా అన్నాడు కోపంగా కేశవ్. అన్నకి వత్తాసుగా, అన్న చెప్పిన దాంట్లో తప్పేంటి? ఆమె బయట వ్యక్తి, పైగా అటు ఇటు కాని జాతి. అలాంటి వారికి ఆస్తిలో భాగం ఇచ్చి సంబంధాలు అనుబంధాలు పెంచుకోవాలా? ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలంటే ఇదే మంచి సమయమమ్మా, కాస్త నువ్వైనా చెప్పు అంది జలజ. అక్కడే ఉన్న నాకు వారి మాటలు బాధ కలిగించలేదు. సంబంధం లేకపోయినా అనుబంధం ఉంది కదా అనుకుంటూ లేచి, అమ్మా నాన్న, నాకు మీ ఆస్తిలో ఎలాంటి వాటా వద్దు. తమ్ములకి చెల్లెలకి ఇవ్వండి. నన్నెలాగూ బాగా చదివించారు. నా సంపాదనతో నేను నా భర్త బతకగలం అని చెప్పి బయలుదేరిపోతుంటే, కృష్ణ కృష్ణ ఆగువే అన్న అమ్మ అరుపుతో అక్కడే ఆగిపోయాను. అప్పుడు అమ్మ చెప్పడం ప్రారంభించింది. అరే కేశవ్, నీకు చిన్నతనంలోనే లివర్ వ్యాధి వచ్చింది. డాక్టర్ మీలో ఎవరైనా లివర్ డొనేట్ చేస్తారా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఇదిగో ఈ కృష్ణే నా లివర్ డొనేట్ చేస్తాను, మ్యాచ్ అవుతుందో లేదో చూడండి అంది. అదృష్టం కొద్దీ మ్యాచ్ అయింది. ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు అంటే ఈ కృష్ణ చెలవే. ఒసే జలజ, నీ పేరుకు తగ్గట్టే ఉన్నావే. నీ పెళ్ళికి ఎవరిచ్చారనుకున్నావు కట్నం? పొలం అమ్మనీయకుండా ఈ కృష్ణే హౌసింగ్ లోన్ అని అష్ట కష్టాలు పడి 30 లక్షలు అరేంజ్ చేసింది. లేకపోతే నీకు విదేశీ సంబంధం వస్తుందా? విదేశీ సంబంధం. ఇప్పుడున్న 6 ఎకరాలు మీ నలుగురికి ఎకరం చొప్పున, అలాగే కృష్ణకి ఎకరం, మా కోసం ఎకరం ఇచ్చేటట్లు అగ్రిమెంట్ రాస్తున్నాను. దీనికి ఎదురులేదు. మీ ఇష్టం ఉంటే ఆస్తిలో వాటా తీసుకోండి, లేకపోతే లేదు అని ఖరాఖండిగా చెప్పింది దుర్గమ్మ. అమ్మ నోట నిజాలు విన్న కేశవ్ జలజలు కృష్ణ చేతులు పట్టుకొని, సారీ అక్క, మమ్మల్ని క్షమించు. నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోలేము. ఆస్తి మీద ఆశతో అనుబంధాలను దూరం చేసుకునే మూర్ఖులు, మమ్మల్ని క్షమించు అనేసరికి కృష్ణ వారి భుజాల మీద చేతులు వేసి, మనం పొలం అమ్మనవసరం లేదు. మీరు దూరంగా ఉన్నా అమ్మ నాన్నలు నాతోనే ఉంటారు. కావాలంటే ఈ పొలమంతా మీరే ఉంచుకోండి అనగానే కేశవ్ వెంటనే, కృష్ణక్క, నువ్వు మా తోడు నీడ. అంతేకాదు, దైవ ప్రసాదానివి. పొలం అమ్మనవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి అందరం ఇక్కడికే వచ్చి గడుపుతాం. అనుబంధాల విలువ తెలియచేశావక్క అన్నాడు. నిన్నటి సంఘటన తలుచుకుంటూనే జడ వేయడం పూర్తి చేసింది కృష్ణ. అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వినేసరికి దుర్గమ్మ తలుపులు తీసింది. ఎదురుగా తన 2 కొడుకులు, కూతుర్లు, వారి పిల్లలు కనిపించారు నవ్వుతూ. అక్క చేతి భోజనం చేసి మా ఊర్లు వెళ్ళిపోతాం అనేసరికి అంతా సుఖాంతమైంది. ఇంతవరకు మీరు విన్న కథ దైవ ప్రసాదం. రచన శ్రీమతి రాధా ఓడూరి. గళం ఆర్జే స్వాతి. ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.
మరో మంచి కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. దిస్ ఈజ్ ఆర్జే స్వాతి సైనింగ్ ఆఫ్.